ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న బతకలేక పిల్లాన్ని పిల్లోళ్ళని పిలుచుకొని మూట భుజాన వేసుకొని పట్టణాలకు పోయి కూలి పని చేసుకొని వలసపోతా అంటే థూ సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఇంతకంటే అసహ్యకరమైంది ఇంకా ఈ దేశంలో లేదు. అన్నం పెట్టే రైతన్న అప్పులో రామచంద్ర అని అలమటిస్తున్నాడు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ ప్రభుత్వంలో అప్పులో రామచంద్ర అని అలమటిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది గట్టిగా, ఈ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించాలా, నామ్స్ ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో ఉదారమైన స్వభావంతో రైతుల నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా, మనిషి మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఇల్లు దెబ్బతింటే మరమ్మత్తు చేపించి నిలబెట్టాలా, పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొట్టకపోయినా మరణించిన 50,000 రూపాయలు ఇవ్వాలా. మీరు చెప్పిన ప్రకారం వరి పంటకు 50,000 60,000 అయితే 6,000 8,000 10,000 ఇస్తే కుదరదు. పూల తోటకు 80,000 ఎకరాకైతే 12,000 ఇస్తామంటే కుదరదు. పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలా. రైతులు తిరిగి మళ్ళీ మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. అయినా మా 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 ఎర్రి కాకపోతే రైతులమైనా మేమైనా మా ఎర్రి కాకపోతే గనా 24 నుంచి ఇప్పటి వరకు 1-2 సంవత్సర కాలంలో 3 సార్లు పెనగల్ తుఫాన్ అని, 2 సార్లు ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లకు పంట నష్టం జరిగి నివేదికలు పంపించే లెక్కియని ఈ ప్రభుత్వం ఈ తుఫానుకైనా లెక్కించాలని చెప్పి అనుకోవడం మా ఎర్రి, మా అమాయకత్వం. నేను రైతులకు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పటి నుంచి జరిగిన 3 తుఫాన్లకు పెనగల్ తుఫాను కానీ మన ప్రాంతంలో జరిగిన కరువు మండలాలకు ఇవ్వాల్సిన డబ్బు కానీ 3 సార్లు ఇలే.